సాగర్లో వరుణ యాగం వైభవంగా జరుగుతోంది. తెల్లవారుజామున 4:05 ప్రారంభమైన వరుణ యాగం మధ్యాహ్నం పూర్ణాహుతితో ముగియనుంది. మధ్యాహ్నం తర్వాత జరిగే పూర్ణాహుతికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రభుత్వం వరుణ యాగం తలపెట్టింది. వరుణ యాగం ఫలితంగా తప్పకుండా ఉంటుందని అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం నాగార్జున సాగర్లో ప్రతిష్టాత్మకంగా వరుణయాగం నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరుణయాగాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా యాగంలో పాల్గొన్నారు. మంత్రి గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వరుణయాగాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు, ఏంటి ఈ రీజన్ ఏంటి, ఎలాంటి పరిస్థితుల్ని మనం అధిగమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది? బ్రదర్, నీకు తెలుసు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో, ప్రపంచంలో ఎల్ నీనో అనే ఒక ప్రకృతితో సంబంధించిన విషయం. ఇది ఋతుపవనాల్ని బలహీనపరిచే విషయం. ఇది సాధారణ పరిస్థితి కంటే వర్షాలు తక్కువ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్, ఇండియన్ మెట్ డిపార్ట్మెంట్ వాతావరణ శాఖ యొక్క ప్రెడిక్షన్. అది అధిగమించడానికి వరుణదేవునికి ప్రార్థించి తెలంగాణ రాష్ట్రంలో మరి సమృద్ధిగా వర్షాలు పడాలని, రాష్ట్రము రైతులు సుభిక్షంగా ఉండాలని, మన ఇరిగేషన్ రిజర్వాయర్స్ అన్ని నిండాలని, ఈ కృష్ణా గోదావరి నదీ జలాలు జలకళగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మేము ఇక్కడ ఈ మహోన్నతమైన పూజలు, ఈ మహాయాగం చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఇటువంటి యాగం చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఇందులో దంపతులు ఇద్దరు కూడా భాగస్వామ్యాలు. ఎలా ఉంది? ఇది ఒక గొప్ప పూజ. ఈ యాగంలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఇక్కడ నాగార్జున సాగర్లో ఈ మహా వరుణ యాగం చేయడం జరుగుతుంది. చాలా సెంచురీస్ తర్వాత ఇక్కడ ఈ వరుణ యాగం జరుగుతుంది. మరి తప్పనిసరిగా దీని ఫలితంగా పుష్కలంగా వర్షాలు కురుస్తాయని చెప్పి మేము భావిస్తున్నాం. సీఎం ఎప్పుడు వస్తారు? సీఎం ఏ కార్యక్రమంలో పాల్గొంటారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. మరి నాగార్జున సాగర్ నిండాలని, మరి మన ప్రాంతానికి కూడా పుష్కలంగా నీళ్ళు ఇవ్వాలనే ఒక ఆకాంక్షతో, ఒక సంకల్పంతో ఈ యాగం చేయడం జరుగుతుంది. వర్షాలు కురుస్తాయని ఆశాభావాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలు అర్థం లేదని కూడా ఆయన తీవ్రంగా రియాక్ట్ అయిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ.